వాచింగ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు. సో ఈరోజు వచ్చేసరికి డే 4 నా వెయిట్ లాస్ జర్నీలో. సో ఈరోజు నేను మార్నింగ్ కరివేపాకు కషాయం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను వెయిట్ లాస్ పౌడర్ని అయితే చేసి పెట్టుకున్నాను కదా. సో ఆ పౌడర్లోనే కరివేపాకు వేసేసుకున్నాను ఈరోజు. సో నా ఎర్లీ మార్నింగ్ డిటాక్సీ వాటర్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. సో నాకు కొంచెం అలాగే ఉంది, కోల్డ్ కాఫ్ అలాగే ఉందన్నమాట. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లోనే. సో అందుకని 2 ఇడ్లీ 2 వడ పెట్టుకున్నాను అనమాట. సో ఇంట్లోనే ఫుడ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఆరామ్సే నేను బ్రేక్ఫాస్ట్ని అయితే తినేసేసాను అనమాట. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈరోజు లంచ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నేను చీట్ మీల్ లెక్క ఎత్తుకున్నాను అనమాట. సో వీక్లీ వన్స్ అలా ఎత్తుకోవచ్చు, అందులో హోమ్ ఫుడ్డే కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ తర్వాత 11:30-12 ఆ టైంలో నేనైతే నా నట్స్ని అయితే నేను స్నాక్స్గా అంటే మిడ్ డే ఆఫ్ స్నాక్స్గా తినేసేసాను అనమాట. ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తా నేను ఆ నట్స్ని అయితే తినేసేసాను అనమాట. సో నెక్స్ట్ నా లంచ్ వచ్చేసరికి నేను 2:33కి చేశానమాట. సో ఇక్కడ నా లంచ్ వచ్చేసరికి మేథీ పరాటా అలాగే కొంచెం చికెన్ కర్రీ అండ్ 4 to 5 పీసెస్ వచ్చేసరికి చికెన్ పాప్కార్న్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో నేను నా లంచ్ చేసేసాను అండ్ కొంచెంసేపు అలా పడుకునేసాను. బికాస్ బాడీ ఏమంత సహకరించడం లేదు. సో తర్వాత ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి ఎలాంటి వర్కౌట్స్ అయితే ఏం చేయలేదన్నమాట. సో కొంచెం బాగా రెస్ట్ తీసుకున్నాను. దెన్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.